హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వెయిట్ లాస్ డిన్నర్ రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. ఈ రెసిపీ చేసుకోవటం కూడా చాలా ఈజీ, అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు. మీరు కూడా ఇదే విధంగా చేసుకొని చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. హలో అండి, ఈరోజు మీకు ఈ ఎర్ర నూకతో ఇంకా పెసరపప్పుతో ఒక మంచి హెల్దీ డిన్నర్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాము. అలాగే ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా ఉంది, అదేంటి అంటే ఎర్ర కందిపప్పు, మైసూర్ పప్పు, ఎలాగైనా పిలుస్తారు కదా, అది కూడా. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు గోధుమ రవ్వ తీసుకొని దాన్ని కొంచెం దూరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాము. అది సిమ్లోనే వేయించుకోవాలి, మీడియం ఫ్లేమ్లో. హైలో వేయించుకుంటే మాడిపోతుంది కదా. ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. రవ్వని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలు, మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కప్పు గోధుమ రవ్వకి అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను, అలాగే ఒక 1/2 కప్పు మైసూర్ పప్పు. వీటిని కూడా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెసరపప్పు మంచి స్మెల్ వచ్చేంత వరకు, కొంచెం కలర్ చేంజ్ అయిపోయి ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెట్టుకుంటే పప్పు మాడిపోతుంది కానీ మనకి టేస్ట్ రాదు. ఈ విధంగా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత, కొంచెం పప్పు వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా గోధుమ రవ్వ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పును ఒకసారి వాష్ చేసేసుకుందాం, పప్పుని రవ్వని. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పు అంతటిని కూడా కుక్కర్లో డైరెక్ట్గా వేసేద్దాము. ఇప్పుడు వాటర్ ఎలాగంటే గోధుమ రవ్వ 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, అలాగే మైసూర్ పప్పు 1/2 కప్పు, అది కూడా కలిపి 1 కప్పు, అంటే 2 కప్పులు. ఈ మిశ్రమానికి 4 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 2 3, లూజ్గా కావాలి మాకు అనుకున్న వాళ్ళు 5 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు పొడి పొడిగా రావాలి అని అనుకుంటే 4 కప్పులు సరిపోతుంది. లూజ్గా కావాలి అని అనుకుంటే ఇంకో కప్ యాడ్ చేసుకోవచ్చు. నేను 5 కప్పుల వాటర్ అయితే యాడ్ చేశాను. నాకు కొంచెం లూజ్గానే ఇష్టపడతాను, లూజ్గానే బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపోను ఉప్పు, అలాగే కొద్దిగా కారం, కొంచెం, చాలా కొంచెం. ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయితే ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ వరకు అయితే నానబెట్టుకోవాలండి, అప్పుడే మనకి చక్కగా ఉడుకుతుంది అంతా కూడా మంచిగా. సో ఒక 20 మినిట్స్ అయితే వదిలేద్దాము. ఇప్పుడు పోపు కోసం 4-5 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర కొంచెం ఉంటే, లేకపోతే స్కిప్ చేయండి, పర్వాలేదు. ఇప్పుడు పోపు కోసం ప్యాన్ పెట్టుకొని కొంచెం, అంటే కొంచెం, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు వేయించుకొని వేగిన తర్వాత మిగిలిన కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే, లేదంటే స్కిప్ చేయండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు విడిగా వేసుకొని మరీ ఫ్రైగా వేయించుకోకుండా కచ్చాపచ్చాగా వేసుకుంటే మనకి పంటి కింద పడుతూ ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే కరివేపాకు, అలాగే కొత్తిమీర, వీటిని కూడా వేసేసాను. పప్పులు వేగిపోయాయి, అలాగే ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి ఇంగువ వేసుకుంటే మనకి తేలిగ్గా అరుగుతుంది. మనకి పప్పులు వేగిపోతే పచ్చిమిర్చిను ఉల్లిపాయ అంత వేగకపోయినా బాగుంటుందండి, ఎందుకంటే అందులో ఏమీ ఉండదు కాబట్టి. ఇవి కొంచెం పంటి కింద పడుతూ ఉంటాయి కాబట్టి స్పైసీగా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపుని మనం ఆ కిచడీలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
నాకు కొంచెం లూజ్గా కావాలన్నాను. చూసారా పెసరపప్పు అన్నీ చక్కగా అయితే ఉడికాయి. గంటె జారుడు అంటాం కదా, ఆ టైప్ అయితే ఉంది. నేనైతే 5 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను కదా. ఇంకా మనకి ఒకవేళ కొంచెం లూజ్గా కావాలి అంటే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవచ్చు. లేదు ఇలా ఓకే అనుకున్న వాళ్ళు ఆ పోపుని ఇందులో మిక్స్ చేసుకొని తినేయచ్చు. ఇప్పుడు మనం ఇందులోకి అయితే పోపు యాడ్ చేసేసుకుందాము. వావ్, ఇట్స్ లుకింగ్ సో నైస్ కదా. పోపు వేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే దీనితో ఒక పచ్చడి ముక్క లేకపోతే ఏదైనా చట్నీ లేదా కొంచెం నెయ్యి వేసుకొని తినండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.